కృష్ణ ముకుంద మురారి. రచించిన వారు ఎస్ఏ నాయుడు గారు. అత్తయ్య ఎంత ధైర్యం చెప్పినా కొత్త పెళ్లి కూతురులో సహజంగా ఉండే ఆ బిడియం, సిగ్గు కృష్ణను వదిలిపోలేదు. పాల గ్లాస్తో లోపలికి వెళ్ళాక డోర్ లాక్ చేసి భయపడుతూనే వెనక్కి తిరిగి చూసింది. అయితే ఎదురుగా జరుగుతుంది చూసి ఒకంత ఆశ్చర్యపోయింది. ఎందుకంటే గదిలో ఆత్రంగా తన కోసం వెయిట్ చేస్తాడు అనుకున్న తన భర్త అసలు ఏమీ పట్టనట్టు బెడ్పై కూర్చొని యాపిల్స్ తినడంలో నిమగ్నమైపోయాడు. ఎంతలా అంటే తను లోపలికి వచ్చి గడియ పెట్టిన సంగతి కూడా మురారి గమనించలేదు. శేషపాన్పుపై విశ్రమిస్తున్న విష్ణుమూర్తిలా ఫోజ్ పెట్టి చిన్నపిల్లాడిలా ఒక్కో యాపిల్ పండు స్వాహా చేసేస్తున్న భర్త దగ్గరకు నవ్వుతూ వెళ్ళింది కృష్ణ. సీరియస్గా యాపిల్స్ తింటున్న మురారి పారాణితో ఎర్రగా పండిన భార్య తెల్లని పాదాలు కనిపించేసరికి తినడం ఆపి తలెత్తి పైకి చూశాడు. ఒంటి నిండా నగలతో, తెల్లని పట్టుచీరలో, బుగ్గ మీద దిష్టి చుక్కతో చిరునవ్వులు చిందిస్తూ నిలుచున్న భార్యను చూడగానే ఒక్క క్షణం మురారి గుండె లయ తప్పింది. ఆత్రంగా ఆమెని పైకి లాక్కుందాం అనుకున్నాడు. కానీ అంతకంటే ఫాస్ట్గా వాస్తవం గుర్తుకొచ్చి తనను తాను కష్టంగా కంట్రోల్ చేసుకున్నాడు. ఏంట్రా ఇది? ఎంత అబద్ధపు ఫస్ట్ నైట్ అయితే మాత్రం మరీ ఇంత నిర్లక్ష్యంగా ఉండాలా అని అడిగింది కృష్ణ నవ్వుతూ. మరేం చేయమంటావు? ఎలాగో ప్రతిరోజులాగే ఈరోజు కూడా చూడడానికి తప్ప చేయడానికి ఏమీ లేదని ముందే తెలుసు. అలాంటప్పుడు అనవసరంగా ప్రయాసపడటం ఎందుకని నువ్వు వచ్చేలోగా టైంపాస్ కోసం యాపిల్స్ తింటున్నాను. నీ చేతిలో పాలు ఇలా ఇచ్చావంటే తాగేసి ప్రశాంతంగా పడుకుందాం అన్నాడు మురారి. హలో మాస్టారు, ఏంటి పడుకునేది? ఉదయానికి ఫ్రెష్గా కనిపిస్తే అందరికీ డౌట్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ నైట్ క్యాన్సిల్ అయిన విషయం ఎవరికీ తెలియకూడదు. అంటే మనం కూడా అర్ధరాత్రి 12 వరకు మెలకువగానే ఉండి అప్పుడు పడుకోవాలి. అర్థమైందా? అంది కృష్ణ భర్తకు పాలు ఇస్తూ. ఇలాంటి తెలివితేటలకు ఏం తక్కువ లేదు. ఇంకా నిద్ర కూడా పోనప్పుడు ఈ పాలు మాత్రం ఎందుకు, నువ్వే తాగై అంటూ చిరాగ్గా మొహం తిప్పుకున్నాడు మురారి. ఇంత అందమైన పిల్లం ఎదురుగా ఉంటే బొడిలో కూర్చోబెట్టుకొని కబుర్లు చెప్పకుండా పడుకుంటాను అంటావేంటి అంటూ పాల గ్లాస్ పక్కన పెట్టేసి చొరవగా భర్త బొడిలో కూర్చుంది కృష్ణ. అయినప్పటికీ మురారిలో ఎలాంటి రియాక్షన్ కనిపించలేదు. హత్తుకోండి శ్రీవారు అంటూ చిరునవ్వుతో భర్త 2 చేతులు తన నడుం చుట్టూ బిగించి వెనక్కి అతని వైపు వాలిపోయింది. కృష్ణ భార్య చెప్పినట్టు ఆ క్షణం ఇంకేం చేయలేక అలాగే ఆమె భుజంపై తలవాల్చి బుగ్గ మీద ముద్దు పెడుతూ కబుర్లు చెప్పసాగాడు మురారి. మొదటి రాత్రి గదిలో భార్య కోసం క్షణం ఒక యుగంలా ఎదురు చూస్తూ కాలు కాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నాడు మహదేవ్. కాసేపటికి అతని ఎదురు చూపులకు తెరదించుతూ పాల గ్లాస్ పట్టుకొని వచ్చింది శ్రీవల్లి. అయితే ఎందుకో ఆమెలో మాత్రం ఎలాంటి కంగారు, సిగ్గు కనిపించలేదు మహదేవ్కి. డోర్ లాక్ చేసి చిరునవ్వుతో భర్త దగ్గరికి వచ్చింది. ఆమెను తేరిపారా ఒకసారి పరిశీలనగా చూసి షాక్ అయిపోయాడు మహదేవ్. తెల్లని పట్టుచీర, మెడలో హారం, నడుముకు వడ్డానం, చెవులకు సొగసైన జూకాలు, సొంపైన ముక్కు పుడక, అందంగా మెరుస్తున్న కాళ్ళ పట్టీలు, ఇవన్నీ కలగలిసి దేవలోక అప్సరసలా కనిపించింది ఆమె. బంగారం అదిరిపోయావు తెలుసా అంటూ ఆత్రంగా ఆమెని హత్తుకోబోయాడు మహదేవ్. హలో శ్రీవారు, కాస్త ఆగండి, ఎందుకంత గాబరా? ఎలాగో ఈ రాత్రంతా మనదేగా అంటూ చిరునవ్వుతో పాల గ్లాస్ అందించింది శ్రీవల్లి. మహదేవ్ ఆనందంగా సగం తాగి మిగతా సగం భార్యకు ఇచ్చాడు. శ్రీవల్లి కూడా సంతోషంగా తాగేసి గ్లాసు పక్కన పెట్టింది. ఇప్పటికైనా హత్తుకోవచ్చా మేడం, లేక ఇంకా ఏమైనా ఫార్మాలిటీస్ మిగిలి ఉన్నాయా అని అడిగాడు మహదేవ్ ఉక్రోషంగా. భర్త ఆత్రం చూస్తుంటే శ్రీవల్లికి నవ్వాగలేదు. కానీ గట్టిగా నవ్వితే ఫీల్ అవుతాడేమో అని భయమేసి ఆ నవ్వును బలవంతంగా లోపలే ఆపేసుకుంది. మహదేవ్ కుడి చేతికి ఉన్న వాచ్లో టైం చూసి ఇంకా ముహూర్తానికి 2 నిమిషాల టైం ఉంది శ్రీవారు, అప్పటి వరకు నో టచింగ్స్ అంది శ్రీవల్లి కొంటెగా భర్త వైపు చూసి. ఆ చూపులతో భార్య కావాలనే తనని ఆట పట్టిస్తుందని మహదేవ్కి అర్థమైంది. వెంటనే ఆమెను అమాంతం ఎత్తుకొని బెడ్పై పడేశాడు. ఆమె పక్కకు చేరి నడుమును చుట్టుకుందాం అనుకునేసరికి వడ్డానం అడ్డం వచ్చింది.
ఇవొకటి నా ప్రాణానికి అంటూ విసుగ్గా నడుముకున్న వడ్డానం, మెడలో ఉన్న హారం తీసి పక్కన ఉన్న డ్రెస్సింగ్ టేబుల్పై పెట్టేశాడు. శ్రీవల్లి మాత్రం భర్త చిరాకుని అగచాట్లని కళ్ళారా చూస్తూ నవ్వుతూ ఎంజాయ్ చేస్తుంది. మెల్లగా ఆమె పైటను పక్కకు తప్పించాడు. తెల్లగా నున్నగా మరిసిపోతున్న నాజూకైన నడుము ముగ్ధ మనోహరంగా కనిపించింది. ఆ అందమైన అద్భుతం కంటపడగానే అప్పటి వరకు అతనిలో ఉన్న చిరాకు, కంగారు అంతా ఒక్కసారిగా మంత్రం వేసినట్టు ఎగిరిపోయాయి. ఏదో తెలియని ఆనందం, ఆహ్లాదం మనసంతా మత్తుగా కమ్మేసింది. మహాదేవ్కి సుళ్ళు తిరిగిన సముద్రపు గువ్వలాంటి నాభి భాగం తనను రమ్మని ఆహ్వానిస్తుంది. ఇంకా ఆగలేక ఆమె నడుము చుట్టూ 2 చేతుల పిడికిల్లో ఒడిసి పట్టుకొని మెల్లగా దానిపై ముద్దు పెట్టాడు. అప్పటి వరకు ఆనందంగా భర్తను చూస్తున్న శ్రీవల్లి ఒక్కసారిగా అలా చేసేసరికి అదిరిపడింది. భర్త యొక్క వెచ్చటి ఊపిరి తీయని ముద్ర వేసి ఒకేసారి నడుము భాగాన్ని తాకేసరికి తెలియకుండానే ఆమె గుండెల్లో కంగారు మొదలై కళ్ళు గట్టిగా మూసుకొని 2 వైపులా బెడ్ని చేతులతో గట్టిగా పట్టుకుంది. కాసేపు ఆ ముద్దుల దాడి తర్వాత మెల్లగా పైకి వెళ్ళి భార్య మొహం చూశాడు మహాదేవ్. కంగారుగా కళ్ళు మూసుకున్న శ్రీవల్లి నడుంపై భర్త స్పర్శ తగలకపోయేసరికి కళ్ళు తెరిచి చూసింది. మొహంలో మొహం పెట్టి చిరునవ్వుతో కనిపించేసరికి ఆమె కూడా సిగ్గుతో నవ్వింది. ఏంటి బాస్, ఊరికే గలాటా పడిపోతున్నారు? 2 ఏళ్ళు వెయిట్ చేశారు కదా, ఈ 2 నిమిషాలు ఆగలేకపోయారా అని అడిగింది శ్రీవల్లి నవ్వుతూ. సారీ బంగారం, సడన్గా నాకు ఏమైందో నాకు అర్థం కాలేదు. మనం హ్యాపీగా ఎంజాయ్ చేయాల్సిన మూమెంట్లో ఇలా ఫూలిష్గా బిహేవ్ చేశాను అన్నాడు మహాదేవ్ బాధగా. పిచ్చి శ్రీవారు, ఈ క్షణం కోసం మీరంతా వెయిట్ చేస్తున్నారో అంతకంటే ఎన్నో రేట్లు ఆరాటంతో నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను. ఎందుకంటే మన పెళ్ళయ్యాక నువ్వు నాకు కుటుంబాన్ని ఇచ్చావు, ప్రేమని ఆనందాన్ని కూడా ఇచ్చావు. కానీ నేనే భార్యగా నీ పక్కన ఉండటం తప్ప ఇంకేం చేయలేకపోయాను. నీకోసం నేను ఇవ్వగలిగేది ఇదే అనుకుంటే ఎప్పుడైనా సంతోషంగా ఇచ్చేస్తాను మహా అంది శ్రీవల్లి ప్రేమగా చూస్తూ. చూడు బంగారం, మొదటి రాత్రి అనేది శరీర వాంఛలు తీర్చుకోవడానికి ఏర్పాటు చేసింది కాదు, మన ప్రేమని ఒకరితో ఒకరు పంచుకోవడానికి, దాన్ని రెట్టింపు చేసుకోవడానికి ఏర్పాటు చేశారు అన్నాడు మహాదేవ్ చిరునవ్వుతో భార్య ముంగురులు సవరిస్తూ. అవును, అడగటం మర్చిపోయాను. ఇంతకీ నీకు అబ్బాయి కావాలా అమ్మాయి కావాలా అని అడిగింది శ్రీవల్లి కొంటెగా చూస్తూ. ఆ విషయంలో నాకైతే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. కాకపోతే పిన్ని మాత్రం వీలైనంత త్వరగా తనకు చెల్లిని ఇచ్చేయమని అడిగింది. సో ప్రెసెంట్ అయితే పాపే కావాలి అన్నాడు మహాదేవ్ నవ్వుతూ. అవునా, అయితే ఖచ్చితంగా ఇచ్చేద్దాం. మనల్ని క్షమించి యాక్సెప్ట్ చేసినందుకు చిన్నత్తయ్యకు మన వంతుగా ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి కదా. ఆ ఇచ్చేదేదో ఆవిడ అడిగిందే ఇచ్చేద్దాం అంది శ్రీవల్లి. ఇచ్చేయచ్చు, కానీ ఇలా మాటలతో కాలాన్ని ఖాళీ చేసుకుంటూ పోతే ఇప్పట్లో ఇవ్వటం కష్టం. రాత్రి పగలు బాగా చెమటోడ్చి శ్రమదానం చేస్తే ఏమైనా ఫలితం ఉండొచ్చు అన్నాడు మహాదేవ్ కొంటెగా భార్య వంక చూసి. అతని మాటల్లో ఉద్దేశం ఏంటో శ్రీవల్లికి సులభంగానే అర్థమైంది. పో మహా, నువ్వు ఎప్పుడూ ఇంతే, పోకిరి మాటలు అంటూ సిగ్గుతో భర్త గుండెల్లో మొహం దాచుకుంది శ్రీవల్లి. అలా ఆ రాత్రి వారిద్దరూ ఏకమై ఇన్నాళ్ళు వాళ్ళు మౌనంగా దాచుకున్న ప్రేమను ఒకరికొకరు పోటీపడి అందించుకున్నారు. కోడి వయసు భారం దిగిన వేళ మల్లెపూల మత్తు సువాసనల మధ్య రాత్రి తెల్లవారులు జాగారం చేయాలని శృంగార యుద్ధంలో కాలంతో పాటు పోటీపడ్డారు. రామ్మూర్తిని హాస్పిటల్లో అడ్మిట్ చేసి కంగారుగా బయట వెయిట్ చేశాడు అర్జున్. ఓ అరగంట తర్వాత డాక్టర్ ప్రసాద్ బయటకు వచ్చాడు. సార్, ఆయనకు ఎలా ఉంది? ప్రాబ్లం ఏమీ లేదుగా అని అడిగాడు అర్జున్ అనుమానంగా. ఆయన నీకు ఏమవుతాడు అర్జున్ అని అడిగాడు ప్రసాద్ సీరియస్గా. తను మా అంకుల్, ఏమైనా సీరియసా అని అడిగాడు అర్జున్ కంగారుగా. చూడర్జున్, ఆయన తాగిన కూల్ డ్రింక్లో ఎవరో డేంజరస్ పాయిజన్ కలిపేశారు. అది ఎంత డేంజర్ అంటే జస్ట్ 10 మినిట్స్లో బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. బాడీలో హాఫ్ ఆఫ్ ది బ్లడ్ ఆల్రెడీ పాయిజన్తో పొల్యూట్ అయిపోయింది. నువ్వు తీసుకురావడం ఇంకో 5 నిమిషాలు లేట్ అయ్యుంటే కాపాడడం చాలా కష్టం అయ్యేది. ప్రజెంట్ అయితే ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు.
కాకపోతే పొల్యూట్ అయిన బ్లడ్ అంతా బయటకు తీసేసరికి మనిషి బాగా వీక్ అయిపోయారు. తినడానికి ఏదైనా బలమైన ఫుడ్ పెట్టి బెడ్ రెస్ట్ తీసుకుంటే చాలు, సెట్ అయిపోతాడు అని చెప్పాడు డాక్టర్ ప్రసాద్. అతను చెప్పింది విన్నాక అర్జున్ బుర్ర గిర్రున తిరిగింది. తమ ఇంట్లో ఒక మనిషిని చంపాలి అనేంత నీచమైన ఆలోచన ఎవరికి వచ్చిందో అర్థం కాలేదు. కంగారుగా అమూల్య ఫోన్కి కాల్ చేశాడు. ఏదో ఆలోచిస్తూ బెడ్పై మొబైల్ సెర్చ్ చేసుకుంటున్న అమూల్య విసుగ్గానే ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో అమ్ము, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ముందు హాల్లోకి వెళ్ళి కూల్ డ్రింక్స్ తాగిన పెద్దవాళ్ళంతా ఎలా ఉన్నారో చూసి చెప్పు, అర్జెంట్ అన్నాడు అర్జున్ భయంగా. అతని మాటల్లో ఒక తెలియని కంగారు కనిపించేసరికి విషయం ఏదో ఇంపార్టెంట్ అయి ఉంటుంది అనుకొని అమూల్య హాల్లోకి వెళ్ళి గమనించింది. పెద్దవాళ్ళంతా ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చొని ఆనందంగా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. వారిలో ఎవరికి ఎలాంటి మార్పు కనిపించలేదు. అందరూ సరదాగానే ఉన్నారు. ఏం కాలేదు, అయినా ఎందుకలా అడిగావు అంది అమూల్య అర్థం కాక. ఆమె మాటలు విన్నాక అర్జున్లో కంగారు కాస్త తగ్గింది. ఏం లేదులే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అంటూ కాల్ కట్ చేశాడు అర్జున్. వీడేంటి మాటల్లో కంగారు కనిపిస్తుంది కానీ ఏం లేదు అంటున్నాడు. అయినా నా పిచ్చి కానీ వాడు ఎప్పుడు కనుక స్ట్రైట్గా మాట్లాడాడు. ప్రతిసారి మనసులో ఒకటి పెట్టుకొని మనుషులతో ఇంకోటి మాట్లాడటమే కదా వాడి పద్ధతి అనుకుంది అమూల్య చిరాగ్గా. సార్, ఇప్పుడు ఆయన్ని ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చా అని అడిగాడు అర్జున్ అనుమానంగా. పర్వాలేదు, కాకపోతే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అంతే అని చెప్పి వెళ్ళిపోయాడు ప్రసాద్. అమూల్య చెప్పిన దాని ప్రకారం ఇంట్లో కూల్ డ్రింక్ తాగిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు, ఒక్క ఈయన తప్ప. అంటే ఎవరో కావాలనే పగడ్బందీగా ప్లాన్ చేసి ఈయనను మాత్రమే చంపడానికి కూల్ డ్రింక్లో విషం కలిపారు. అయితే వాళ్ళు ఈ ప్లాన్ ఇంకెక్కడైనా అప్లై చేయొచ్చు, కానీ ప్రత్యేకంగా మా ఇంట్లో ఫంక్షన్ జరిగిన రోజు మాత్రమే చేశారంటే మమ్మల్ని పర్సనల్గా దెబ్బ కొట్టడానికి ఆయన చావుని మా మీదకు నెట్టేద్దాం అనుకుని ఉండొచ్చు. ఏదేమైనా ఇప్పుడు ఈ విషయం అందరికీ తెలియడం అంత మంచిది కాదు. దీనివల్ల మా కుటుంబం చేయని తప్పుకు నింద మోయాల్సి వస్తుంది. పైగా ఇప్పుడిప్పుడే జరిగిన విషాదాన్ని మర్చిపోయి మా కుటుంబమంతా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి కనుక ఈ విషయం తెలిస్తే మళ్ళీ అందరూ డిస్టర్బ్ అయిపోతారు. అందుకే ఇప్పుడు ఈ విషయం ఎవరితో మాట్లాడకూడదు. ఉదయం మురారి అన్నయ్య లేచాక తనతో మాట్లాడాలి, ఆపై ఏం చేయాలో తనే చెప్తాడు అనుకుని లోపలికి వెళ్ళాడు అర్జున్. హాస్పిటల్ బెడ్పై రామ్మూర్తి నీరసంగా కూర్చొని ఉన్నాడు. గంభీరంగా ఉండే ఆయన అలా నీరసం అయిపోయేసరికి అర్జున్ మనసంతా బాధగా అయిపోయింది. అంతలోనే అది చేసిన వాళ్ళపై కోపం కూడా వచ్చింది. బాబు, నాకేమైంది, ఏదైనా సమస్య అని అడిగాడు రామ్మూర్తి కంగారుగా. అబ్బే ఏం లేదు, అతిగా ఆలోచించడం వల్ల హార్ట్లో పెయిన్ వచ్చింది అంతే. భోజనం చేసి టాబ్లెట్స్ వేసుకుని రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. మీరు ఇక్కడే ఉండండి, నేను తినడానికి ఏమైనా తీసుకొస్తాను అంటూ బయటికి వెళ్ళిపోయాడు అర్జున్. తనకు ఏమీ కాలేదని చెప్పడంతో రామ్మూర్తి కాస్త తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. సారీ అంకుల్, మీకు అబద్ధం చెప్పాల్సి వచ్చింది. అయినా సరే మిమ్మల్ని ఇలా చేసిన వారిని మాత్రం నేను ఎప్పటికీ వదలను. వర్మగారి కుటుంబంతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో వాళ్లకు నేను చూపిస్తాను అనుకొని కోపంగా టిఫిన్ తీసుకురావడానికి వెళ్ళిపోయాడు అర్జున్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.